తెలంగాణ రాష్ట్రంలో పండుగ సాయన్న అంటేనే ఒక ఐకాన్గా పేరొందినటువంటి పండుగ సాయన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అన్వాడ మండల కేంద్రంలోని ఈ నెల 17వ తేదీన విగ్రహ ఆవిష్కరణ ఉంది. అయితే పండుగ సాయన్న చరిత్ర అయితే మరవలేనిది. పెద్దోడిని కొట్టి పేదోనికి పెట్టినటువంటి చరిత్ర అతనిది. కాబట్టి ఆ పండుగ సాయన్న పాలమూరు జిల్లాకు చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రస్తుతం మన దగ్గర పండుగ సాయన్న సేవా సంస్థ అధ్యక్షుడు కృష్ణముదిరాజు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉండబోతుంది? నమస్తే, నా పేరు కృష్ణముదిరాజ్. పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని నేను. ఈ నెల 17వ తేదీన మొహరం పండుగ సందర్భంగా పండుగ సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్గా పేరుగాంచినటువంటి ఒక గొప్ప వీరుడు, పాలమూరు మట్టిబిడ్డ పండుగ సాయన్న అయినటువంటి ఆయన 133వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండల కేంద్రంలో ఆయన ఒక నిలువెత్తు విగ్రహము ఏర్పాటు చేయబోతా ఉన్నాము. అటువంటి విగ్రహానికి అతిరథ మహారథులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పండుగ సాయన్న అభిమానులు కావచ్చు, పండుగ సాయన్న సంస్థకు సంబంధించిన సభ్యులందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరపున ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము పర్యటించి ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆర్గనైజ్ చేసేసి రేపు 17వ తారీఖున జరగబోయేటటువంటి పండుగ సాయన్న విగ్రహం ఏదైతే ఉందో కన్నుల పండుగగా, అందరికీ ఒక మంచి పండుగగా, ఒక శుభసూచకంగా పండుగ సాయన విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి వేలాదిగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మేము తరలి వస్తామని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని వారి యొక్క సొంత ఖర్చులతోన ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా పండుగ సాయన్న వారసులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి 17వ తేదీన జరగబోయే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు చాలామంది ముందుకు రావడం మాకు కూడా ఒక శుభ సందర్భం. మేము గత 14 సంవత్సరాల నుండి, అంటే 2014 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ద్వారా ఈరోజు అన్ని గ్రామాలకు, అన్ని జిల్లాలకు సంబంధించి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అట్లా దాంట్లో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి షాద్నగర్ కావచ్చు, నవపేట కావచ్చు, అట్లే వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, ఇట్లా మొన్న గద్వాల్లో కావచ్చు, అనేక గ్రామాల్లో పండుగ సాయన్న విగ్రహాలు ఏర్పాటు చేసినాము ఇప్పటి వరకు. దాంట్లో భాగంగానే రేపు 17వ తారీఖు అన్వాడ కేంద్రం, తర్వాత ఇది జరిగిన ఇంకొక వారం 10 రోజుల తర్వాత తాండూరు దగ్గర కూడా ఒక విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంటే పండుగ సాయన్న నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేద ప్రజల తరపున ఏదైతే ఆయన పనిచేసి, పేద ప్రజల కొరకు పనిచేసి సమాజానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి పండుగ సాయన్నను ఈరోజు ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామాన పండుగ సాయన్న విగ్రహాలు ఏర్పాటు చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. దాంతో మేము ఈ భవిష్యత్ తరాలకు పండుగ సాయన్న జీవిత చరిత్రను, ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ కాలంలోనే చెరువుల అభివృద్ధి కావచ్చు, అట్లాగే కులాంతర వివాహాలు కావచ్చు, అట్లాగే ఎక్కడ పోయినా కూడా ఒక పీడిత ప్రజల తరపున పోరాటం చేసినటువంటి ఒక యోధుని గుర్తించుకుంటూ, స్మరించుకుంటూ మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో దాని విధంగా పెద్ద స్పందన ఈరోజు మాకు వస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఇక ఆపకుండా ఇక ముందు కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా, ఆయన జీవిత చరిత్రను అందించే విధంగా మొన్నటికి మొన్న మీకు అందరికీ కూడా తెలిసిన విషయం, మన తెలంగాణ రాష్ట్ర గీతంలో పండుగ సాయన్న పేరు పెట్టి అందశ్రీ గారు రాసినటువంటి రాష్ట్ర గీతంలో పండుగ సాయన్న పేరు పెట్టడం కూడా ఒక గొప్ప శుభ పరిణామం. దాంట్లో భాగంగానే ఈరోజు ఆయన జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో, అంటే వచ్చే భవిష్యత్ తరాలకు అందించడానికి పాఠ్యాంశాల్లో చేర్చడం కూడా ఒక గొప్ప శుభ పరిణామం. అట్లాగే రేపు ఆయన జీవిత చరిత్రను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో వీలున్న కాడికి మొత్తం ఈరోజు జాతీయ స్థాయిలో అని కూడా కాదు,
ప్రపంచవ్యాప్తంగా కూడా పండుగ సాయన్నకు గుర్తింపు రావడం అనేది ఒక గొప్ప పరిణామం. ఎందుకంటే ఈరోజు దుబాయ్లో కూడా కొన్ని సంఘాలు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ప్రాంత వాసులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు కూడా ఒక సంఘం పెట్టుకొని ఈరోజు పండుగ సాయన్న బొమ్మను అక్కడక్కడ వాళ్ళు ప్రచారం చేస్తూ వాళ్ళు ఒక కార్యక్రమాల్లో బ్యానర్లో వేయడం కూడా ఒక గొప్ప పరిణామం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా రేపు 17వ తేదీ తర్వాత ఇంకా విస్తృతంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విగ్రహాలు ఏర్పాటు చేయడంలో పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ మేము ఎప్పుడు కూడా ముందలుంటామని చెప్పేసి, అట్లాగే మాకు ఎవరైతే ఏ గ్రామానికి పోయినా కూడా ఈరోజు అన్వాడ మండలం పోతే అన్వాడ మండలంలో వేలాది మంది మాకు ఎవరైతే ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో అదే స్థలంలో అంటే అన్వాడ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పండుగ సాయన్న విగ్రహాన్ని అయితే కూడా పెట్టనీయకుండా ఎటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అందరూ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నారా? సంపన్న వర్గాలందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళబోతున్నారు? అప్పుడు పోయిన సంవత్సరము ఇప్పుడు ఏదైతే విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నామో ఆ విగ్రహము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి తెచ్చినటువంటి విగ్రహం. అంటే దాదాపు ఒక సంవత్సరం క్రితము ఏర్పాటు చేయడానికి మేము ఏదైతే పూనుకున్నామో దాన్ని కొంతమంది నియంత పాలకులు, కొంతమంది అంటే మంది కాదు, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు, ముఖ్యంగా చెప్పాలంటే మంత్రి గారు, మహబూబ్ నగర్కి సంబంధించిన మంత్రి గారు అడ్డుకొని, అంటే ఆయనకు ఒక అలవాటు ఉంటుంది, అంటే ఏమి చేసినా నేనే చేయాలి, అటెండర్ నుండి కలెక్టర్ వరకు నేనే చేయాలి, ఎవరు చేయకూడదు, ఎవరికి గుర్తింపు రాకూడదు. అంటే సమాజం అంటే నేనంటే సమాజం అనేది ఆయన ఒక ఊహ అది. అందుకొరకే ఆ రోజు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని మమ్మల్ని చాలా రకాలుగా నానా ఇబ్బందులు పెట్టి నిర్బంధాలకు గురి చేసి పోలీసు వ్యవస్థ ద్వారా మమ్మల్ని భయపెట్టించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలను, కొంతమంది నాయకులను, అంటే ఇప్పుడు పండుగ సాయన్న ముదిరాజు కులానికి చెందినవాడైనప్పటికీ ఆయన కొంతమంది ముదిరాజులను, మిగతా కొంతమందిని మా పైకి ఉసిగొల్పి మా పైన ఒక రకమైన దుష్ప్రచారము చేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, అది ఆయననే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయినా మేము సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే పండుగ సాయన్న అనేవాడు అందరివాడు, బహుజన బాంధవుడు. ఒక్క పండుగ సాయన్న ఒక కులానికి చెందినవాడు కాదు. ఆ రోజుల్లో నిరంకుశ పాలకులకు, నియంతలకు వ్యతిరేకంగా పీడిత ప్రజలందరికీ కూడా అనుకూలంగా పనిచేసినటువంటి వారందరూ కూడా గుర్తింపు తెచ్చినవాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆయనను స్వీకరిస్తూ ఉన్నారు. అది కూడా మాకు ఒక కలిసి వచ్చిన అంశమే అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కనుక ఈరోజు అటువంటి కార్యక్రమం లేకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులను, స్థానిక నాయకులను అందరినీ కూడా కలుపుకొని పోయి ఆ కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మా కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాకపోతే నియంత పాలకునిగా వ్యవహరించినటువంటి వారిని మాత్రం మేము పిలవదలుచుకోలేదు. ఎందుకంటే ఒక అలవాటు ఉంది ఆయన, మొత్తం నేనే అనుకోవడం, ఎక్కడ వచ్చినా కూడా విభజించి పాలించు అనే ఒక అలవాటు ఉంటుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఇంగ్లీష్ పాలసీ పాటిస్తాడు ఆయన. ఇది ఎక్కడొచ్చినా కూడా అన్నదమ్ములను మీరు చరిత్రలో మహబూబ్ నగర్ చరిత్ర గత 10 సంవత్సరాల నుండి కూడా తెలుసుకోవచ్చు. మీరు అన్నదమ్ములను, బాబామరుదులను, మామాళ్ళను, అంటే ఒక గుంపులో నలుగురు కలిసి ఉంటే ఆ నలుగురిని ఎట్లా విడగొట్టాలనే ఒక ఆలోచన ధోరణితోనే ఆయన పనిచేస్తాడు. ఈ రేపు కార్యక్రమానికి ఆయనను పిలిస్తే రేపు అక్కడ అన్వాడలో జరిగేది కూడా అదే జరుగుతుంది. అది కూడా మేము కొంతమంది అంటూ ఉన్నారు, కొంతమంది ఆయనను పిలవాలి, ఆయన కూడా నాయకుడు, బహుజన నాయకుడు అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ అట్లా పిలిచినా కూడా అక్కడ విభజించి పాలించే ఒక పరిస్థితి తీసుకొస్తాడు. అంతెందుకు నిన్నటికి నిన్న ఒక చావు కార్యక్రమానికి పోయినప్పుడు, లేదంటే అన్వాడ మండల కేంద్రానికి సంబంధించిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులను పిలుచుకొని పండుగ సాయన్న విగ్రహము నేను ఒకటి ఇప్పిస్తా, ఆ పక్కలనే పెట్టండి, ఆ పక్కలంటే కొంచెం అటుపక్కల చౌరస్తాలో పెట్టండి, లేదంటే కొనగట్టుపల్లి అనే ఒక ఊరుంది గ్రామము, ఆ గ్రామంలో పెట్టమని చెప్పేసి ఆయన ఉసిగొల్పుతా ఉన్నాడు. అంటే ఎందుకు అవసరం? ఇప్పుడు ఒక జిల్లాకి, ఒక మండల కేంద్రంలో, ఒక గ్రామంలో ఒక విగ్రహం పెట్టినప్పుడు ఒక జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఇంకొక విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు అంత ఇది ఉంటే
ఇంకొక ఊర్లో ఏర్పాటు చేయండి, ఇంకొక గ్రామంలో మండలంలో ఏర్పాటు చేయండి, లేదంటే మొత్తం ఉమ్మడి జిల్లాలో మొత్తం పండుగ సాయన విగ్రహాలు ఏర్పాటు చేయండి. ఇప్పుడు గత సంవత్సరం మేము హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నాం. హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ గత 10-12 సంవత్సరాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంది. వారికి అవకాశం ఇవ్వండి, మీరు పెట్టే పరిస్థితి లేనప్పుడు మీరు పెట్టండి, మీరు పెట్టే పరిస్థితి లేనప్పుడు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పింది. కోర్టు చెప్పినప్పుడు అప్పటికప్పుడు అంటే నేను పెట్టకుంటే వీళ్ళకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఆలోచనతోన ఒక విగ్రహం ఈరోజు పద్మావతి కాలనీలో పెట్టినటువంటి విగ్రహము ఒక రూపం సరిగా లేకుండా, ఒక పండుగ సాయన ముఖం లేకుండా నువ్వు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పెట్టి ఈరోజు చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇది పండుగ సాయన విగ్రహం కాదు, కాటికాపరి విగ్రహం అంటున్నారు. కాటికాపరి విగ్రహం అంటే శవాలను కాల్చేటువంటి ఒక విగ్రహం లాగా ఉంది ఇది. ఆ విధంగా ఇట్లా తయారు చేసిండ్రు అని చెప్పేసి కొంతమంది విమర్శకులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అంటే అది ఏదో పెట్టిండ్రు, వాళ్ళు కొంచెం అవగాహన లోపంతోనే పెట్టిండ్రు అని చెప్పి నేను చెప్పుకుంటా ఉన్నాం. అయితే మేము చెప్పేది ఒకటి ఏంటంటే, అన్వాడ మండల కేంద్రంలో జరిగేటటువంటి కార్యక్రమానికి అన్వాడ మండల ప్రజలందరూ కూడా, ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా, నాయకులు కూడా సామరస్యంగా ఏకాభిప్రాయంతో కార్యక్రమాన్ని చేసుకుందాము. ఆయనను విలువలేదని చెప్పి ఒక భేదాభిప్రాయాలతోన మీరు ఏదో కార్యక్రమం చేయనీకే పోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేసి ఆ కార్యక్రమం చేయకుండానే మీరు అడ్డుకునే పరిస్థితి ఉంటే, ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే పరిస్థితి ఉంటే తస్మాత్ జాగ్రత్త. రేపు రాజకీయ భవిష్యత్తు మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది పెడితే మీ రాజకీయ భవిష్యత్తు మీ చేతులారా మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఒక నియంతలాగా పాలించినటువంటి నాయకుని పరిస్థితి ఈరోజు ఏమైంది, మీ నాయకుని పరిస్థితి ఏమైంది? పండుగ సాయన విగ్రహమే కాదు, విషయంలోనే కాదు, మిగతా ఏ విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకొని ఆయన రాజకీయ జీవితాన్ని ఒక తప్పుదో పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. కనుక మీరు కూడా అటువంటి తప్పు పనులు చేసి భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఇది ఓవరాల్గా మొత్తానిగా ఏదైతే సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి బహుజన వీరుడు పండుగ సాయన్న విగ్రహం విషయంలో ఎటువంటి రాజకీయాలు చేయకుండా అందరూ సామరస్యంగా వ్యవహరించి రేపు జరగబోయే ఈ నెల 17వ తేదీన జరగబోయేటువంటి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణలో కూడా అందరూ పాలు పంచుకొని ఒక బహుజన వీరుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు కావచ్చు, మండల కేంద్రంలో కావచ్చు, ఒక దిక్సూచిగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా విగ్రహ ఆవిష్కరణలో కూడా ఎటువంటి విభేదాలు కూడా చేయవద్దని చెప్పేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్.